ప్రియమైనటువంటి సోదరులారా, ఈరోజున ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా భయంకరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఇప్పుడు అమెరికాలో కాలిఫోర్నియా ప్రాంతం అంతా కాలిపోతుంది అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా కొట్లాట్లు, తగాదులు, రాజకీయాలు, మత సంబంధమైనటువంటి కొట్లాట్లు, తగాదులు, జైలు పంపించడము అన్నీ మనం చూస్తున్నాం. ఇదంతా కారణం ఏంటి? మానవులందరూ మనం ఒకటైతే ఎందుకు ప్రేమించుకోలేకపోతున్నాము, ఎందుకు ద్వేషించుకుంటున్నాం అంటే, పురాణ గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చూస్తే, సర్వలోకాన్ని మోసపుచ్చున్న అపవాదికి సమయం కొంచెముగానే ఉందట. అందుకని వాడు క్రోధము గలవాడై భూమి మీదకి దిగి వచ్చి కుటుంబాలను, సమాజాలను, రాజ్యాలను, ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్నాడు. వాడి ప్రభువు త్వరగా రాబోతున్నాడు, తన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. అంతకుముందు ఇవన్నీ కూడా జరగాలి. అందుకని ప్రపంచంలో నెమ్మది లేదు. రష్యా కానీ, గల్ఫ్ కంట్రీస్ కానీ ఎక్కడ లేదు. ప్రభువుని నమ్మండి, ఆయన రాజ్యం కొరకు సిద్ధపడండి, మారు మనసు పొందండి. ప్రభు